ఉద్యోగులకు నెల నెల పాడి రైతులు నిరంతరం 24 hours కష్టపడి పొలాల పూర్తి ఉండి ఈరోజు బతుకు జరుగుతుంది. కనీసం ఈరోజు మరి దేశం మొత్తం పాడి రైతులంతా ఉత్పత్తి చేస్తేనే పాలు వింటేనే మిగతా జనం అంతా కూడా పాలు జీవనాధారం ఉంది. పాడి ఉత్పత్తిదారులకు వెంటనే పెండింగ్ ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. ఒకవేళ చేయలేదా ఈ ఉద్యమం పాడి రైతులతో ఉద్యమం మండల స్థాయి కేంద్ర స్థాయి అవసరమైతే రైతులకు పాల బిల్లులు వైఖరి ఈ కోళ్ళతోటి ఈరోజు మనం ఈ ధర్నా చేస్తున్నాం. ప్రభుత్వం అంటే దాదాపు 2 నెలల నుంచి మాకు బిల్లు ఇస్తలేదు. అంటే మేము ఖాళీ బతికేది పాలతోటి బతుకున్నాం. ఈ మార్చాల గ్రామంలో దాదాపు 3600 లీటర్ల పాలు వస్తున్నాం మన రోజుకు. అంటే మనకి ఇప్పటికి దాదాపు 70 లక్షల రూపాయల పెండింగ్ ఉంది మన గ్రామానికి. దాని వెంటనే ప్రభుత్వం 2 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నామని. ఇంకొకటి మన గౌరవ ముఖ్యమంత్రులు మనకు ఏప్రిల్ నుంచి ఖచ్చితంగా పాల బిల్లు కలిపి 4 రూపాయలు ప్రోత్సాహిస్తున్నాడు. ఇంతలో కూడా దాన్ని ఊసి ఎత్తలేడు. దాన్ని వెంటనే స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులను ఆదుకోవాలి. ఎందుకంటే రైతులు లేని రాజ్యం లేదు. ఈ రాజ్యానికి రైతే దిక్కు. నాకేమో ఈ పాలే దిక్కైనాయి. ఈ పాలన కూడా నాశనం చేసిన తర్వాత మా బతుకులు పూర్తిగా అధ్వానం అయిపోతాయి. కాబట్టి మీరు వెంటనే స్పందించి మాకు 4 రూపాయల ప్రోత్సాహంతో సహా పెండింగ్ బిల్లు ఏం లేకుండా మాకు ఖచ్చితంగా రైతులలో రిలీజ్ చేయకపోతే మేము ఈ ఉద్యమాన్ని చాలా ఉధృతం చేస్తాం. పిల్లలు అంటే దాదాపు ఎట్లా ఉందంటే దానికి పైసలు లేకపోతే దాని పైసలు ఇస్తలేవు. అలా పాలు పడిపోతున్నాయి. ఇప్పుడు దాని లేకపోతే పాలు పడిపోతున్నాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని మన ప్రభుత్వం వెంటనే ఇలాంటి పెండింగ్ బిల్లును సహా 4 రూపాయల ప్రోత్సాహకాన్ని కూడా త్వరలో రిలీజ్ చేసి మనం ఆదుకోవాలని కూడా మరొకసారి కోరుకుంటున్నాం. ముఖ్యంగా పాల మీద ఆధారపడి బతుకుతా ఉంది. గత సంవత్సరం నుంచి 6 నెలల నుంచి పాల బిల్లు పెండింగ్ పడుతూ వస్తున్నాయి. పడతాయంటే ఒక బిల్లు తర్వాత ఒక బిల్లు ఇచ్చి వరుసగా 3-4 బిల్లులు పెండింగ్ పెట్టే పరిస్థితుంది. మధ్యన ఒక బిల్లు వస్తే పై ఖర్చులకే పోతా ఉంది. అప్పులేమో మిగిలిపోతా ఉన్నాయి. మా పిల్లల్ని ఎట్లా భద్రంగా చూసుకుంటారో అదేవిధంగా మా ఆవులను కూడా మేము చూసుకునే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు దానికి ఖర్చు లేక దాని గోస చూడలేక మా పిల్లల గోస చూడలేక కనీసంగా అందరిలా మేము కూడా చిట్టీలు వేసుకుని బతికే వాళ్ళం. నెల చిట్టి వేసి పెట్టుకునే వాళ్ళం. ఒక 4 బిల్లులు పెండింగ్ అయితే 2-3 నెలల నుంచి పెండింగ్ అయితే వాటి సంగతి ఏంటి? దాన్ని కట్టుకోలేక అప్పులలో ఇంటి ముందర పడి ఇబ్బంది పడతా ఉన్నారు. ఈరోజు ఈ 4 బిల్లులు వెంబడే చెల్లించాలని చెప్పేసి విజయాన్ని డిమాండ్ చేస్తూ విజయాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం వెంటనే ఇన్సెంటివ్స్ ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే సందర్భంగా రుణమాఫీకి సంబంధించి కూడా ఉన్నటువంటి అన్నిటి నుంచి అందరికీ బేషరతుగా రుణమాఫీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. రైతు బంధు గతంలో బంద్ చేశారు. రైతు భరోసా అన్నారు. అది ఇప్పటివరకు దాని మాటలే లేవు. కాబట్టి దాన్ని ఖచ్చితంగా వెంబడే రైతు భరోసా విడుదల చేసి రైతులు ఆదుకోవాలి. ఒకేసారి రైతు భరోసా రుణమాఫీ సరిగా లేక ఇక పాలు లేక రైతులు అల్లాడిపోతా ఉన్నారు. ఈ రైతాంగం తిరగబడితే ప్రభుత్వాలు ఆగవని చెప్పేసి తెలియజేస్తాం. అదే సందర్భంగా రేపు సోమవారం నాడు బాల సెంటర్ దగ్గర మొత్తం అన్ని విలేజ్ నుంచి కేంద్రీకరించి అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నాయకులందరినీ కూడా ఒత్తిడి చేసి బయర్లోకి వచ్చి మా సమస్యను తెలియజేసి వాళ్ళ మద్దతు కోరి విజయాన్ని సమీపజేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.